9 సంవత్సరాలైంది వివాహం. 2 పిల్లలతో కలిసి మెలిసి చక్కటి కాపురం చేస్తున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు, భార్య ఇంట్లోనే ఉంటది. ఎటువంటి చింత లేదు, ఎటువంటి గొడవలు లేవు. చాలా సంతోషంగా కాపురం చేసేవాళ్ళు. ఆ ఇంట్లో భర్త ఉద్యోగానికని బయటికి వెళ్ళినప్పుడు పక్కింటి ఒక మనిషి ఆ ఇంట్లోకి వచ్చి, మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా, ఒక రోజు కూడా మీరు పోట్లాడుకున్నట్లు గొడవలు పడినట్లు మేము వినలేదు, చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో అని మొదటిగా బాగా పొగిడింది. ఆమె కూడా అవునమ్మా అది ఇది అని మాట్లాడి, సర్లే మగవాళ్ళందరూ ఏమీ తెలియనట్లుగానే నటిస్తారు భార్య దగ్గర అని మాట్లాడడం ప్రారంభించి, అదేంటి అలా మాట్లాడుతున్నారంటే, అంతేనమ్మా మీ ఆయన నీ దగ్గర ఎందుకు ఇంత ప్రేమగా ఉన్నాడు తెలుసా, వద్దులే నాకెందుకు, మరలా చెబితే మీరెక్కడ గొడవలు పడతారో అని మరలా ఆగిపోయింది. ఈ మాట వేసిన తర్వాత ఎవరైనా దానిని తెలుసుకోకుండా ఉండగలరా? ఏమిటో చెప్పు మా ఆయన సంగతి. ఏం లేదు, ఉద్యోగం చేసే స్థలంలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఎవరితోనో తిరుగుతున్నట్లుగా నాకు చెప్పారమ్మా, అందుకే చెప్తున్నాను అని చెప్పేసి మంట పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక ఈ భార్య జీర్ణించుకోలేక 9 సంవత్సరాలు కాపురం చేసి ఇంత అన్యోన్యంగా ఇంత ప్రేమగా ఉంటున్నట్లుగా నా దగ్గర ఎందుకు నటిస్తున్నాడో ఈ రోజు అర్థమైపోయింది. నన్ను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా, నేను ఇంత ప్రేమ చూపిస్తే నేను మోసపోయానే అని భార్య 2 పిల్లలు అక్కడికక్కడే ఆ ఇంట్లో ఒక మందుంటే తాగి చచ్చిపోయారు. మన ఇంటిని కూల్చడానికి వస్తారు, జాగ్రత్తగా ఉండాలి.